వాడు మనోడు కాదు పరాయివాడు. ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. తాజాగా నాగబాబు చేసిన ట్వీట్ అల్లు అర్జున్ మెగా అభిమానుల మధ్య చిచ్చు రేపింది. బన్నీ పేరెత్తకుండానే నాగబాబు ఘాటు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడేనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. అయితే ఇది బన్నీ గురించే అన్న టాక్ వినిపిస్తోంది. పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సందర్భంలో మెగా ఫ్యామిలీ మొత్తం ఆయనకు అండగా నిలిచింది. నాగబాబు కుటుంబం సహా మెగా మేనల్లుళ్ళు నేరుగా రంగంలోకి దిగి ప్రచారం చేశారు. చిరంజీవి వీడియో సందేశం ఇవ్వగా రామ్ చరణ్ బాబాయ్ కోసం పిఠాపురం వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్కి మద్దతుగా ట్వీట్ చేసి సరిపెట్టిన అల్లు అర్జున్ తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్థి కోసం మాత్రం నంద్యాల వెళ్లడం సంచలనంగా మారింది. వాస్తవానికి ఏపీ ఎన్నికల ప్రచారం చివరి రోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేసిన పనిపై కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అల్లు అర్జున్ తన స్నేహితుడు వైసీపీ ఎమ్మెల్యే అయిన శిల్పి రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపేందుకు నంద్యాల వెళ్లారు. సతీ సమేతంగా నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి చెయ్యి పట్టుకుని మరీ మద్దతు ప్రకటించారు. వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు ప్రకటించడం ఒకటైతే అల్లు అర్జున్ ఎంచుకున్న టైమింగ్ మీద ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడిచింది. ఒకవైపు బాబాయ్కు మద్దతుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పిఠాపురం వెళ్తే అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నంద్యాల వెళ్లడంపై నేటి జనం భిన్నంగా స్పందిస్తున్నారు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అల్లు అర్జున్ అంతకుముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నట్టు బన్నీ ట్వీట్ చేశారు. మీరు ఎంచుకున్న మార్గం సేవ చెయ్యాలన్న నిబద్ధత పట్ల నేను ఎంతో గర్విస్తున్నా. ఒక కుటుంబ సభ్యుడిగా నా ప్రేమ మద్దతు ఎప్పటికీ మీకే ఉంటాయంటూ బన్నీ ట్వీట్లో రాసుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ విజయాన్ని కోరుకుంటూ ట్వీట్ చేసిన బన్నీ సరిగ్గా ఎన్నికల ప్రచారానికి ఆఖరి రోజు నంద్యాల వెళ్లి వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడంపై చర్చ జరుగుతోంది. పార్టీలతో తనకు సంబంధం లేదని, స్నేహితులు ఏ పార్టీలో ఉన్నా మద్దతిస్తానని బన్నీ స్పందించారు. ఇది కాస్త మెగా అభిమానుల్లో కాస్త కలవరంగా మారినా బన్నీ వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవించాల్సిందే కాబట్టి తప్పు లేదని కొందరు సమర్థించారు. అయితే అల్లు అర్జున్ పై మెగా ఫ్యామిలీకి కోపం వచ్చినా బయటపడలేదు. ఇప్పుడు పోలింగ్ పూర్తయిన తరువాత నాగబాబు ట్వీట్ చేశారంటున్నారు. ముందుగానే ఈ ట్వీట్ చేస్తే బన్నీ ఫ్యాన్స్ కూటమికి షాక్ ఇచ్చే ప్రమాదం ఉందని ఆగారంటున్నారు. అందుకే పోలింగ్ ముగిసిన తరువాత ట్వీట్ చేసి బన్నీ ఫ్యాన్స్ కి మంట పెట్టారు నాగబాబు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ వార్ మొదలైంది. నాగబాబు ట్వీట్ కి అల్లు అర్జున్ నేరుగా రియాక్ట్ అవుతారా, లేక ఫ్యాన్స్ సమాధానమే తన సమాధానం అంటూ సరిపెడతారా అనేది వేచి చూడాలి. మొత్తంగా బన్నీ వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం, దానికి ఇప్పుడు నాగబాబు కౌంటర్ ఇవ్వడం మెగా రచ్చకు కారణమయ్యింది.